ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోతాడు. అది ప్రకృతి ధర్మం, సహజం కూడా. కానీ కొంతమంది చనిపోవాలని కోరుకోరు. కానీ ప్రపంచంలో కొన్ని జీవులు మాత్రం చనిపోయిన తర్వాత కూడా జీవించగలవు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీతోటి నేను కొన్ని చనిపోయిన తర్వాత కూడా బతకగలిగేటువంటి జీవుల యొక్క వివరాలను షేర్ చేసుకోబోతున్నాను. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? చికెన్స్, కోళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఎవడైనా బతుకుతాయా అని మీరు ఎప్పుడైనా చికెన్ షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళ సమాధానం అవుననే ఉంటుంది. ఎందుకంటే కోళ్ళు నాడీ వ్యవస్థ మన మానవుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. మానవుని మొత్తం శరీరం నియంత్రించడానికి మెదడు అవసరం, కానీ కోళ్లలో ఈ పని చేయడానికి వాటి శరీరం అంతటా వ్యాపించే మెదడు మూలకణాల ద్వారా జరుగుతుంది. దీని కారణంగా తల తెగిపోయినప్పటికీ వాటి మెదడు మూలకణాలు వాటి శరీరాన్ని నియంత్రిస్తాయి, ఇంకా వాటిని నడపగలవు. కోళ్ళు శిరశ్ఛేదనం చేస్తున్నప్పుడు జుగులార్ శిరను కత్తిరించేప్పుడు మాత్రమే జరుగుతుంది. మైక్ ది హెడ్లెస్ చికెన్ అనే ఆత్మవిశ్వాసం గల కోళ్ళు తల తెగిపోయినప్పుడు తర్వాత కూడా సజీవంగా ఉండడానికి ఇది అతిపెద్ద ఉదాహరణ. ఇది తల లేకుండా 18 నెలల పాటు సజీవంగా ఉంటుంది. స్నేక్స్ పాములు తలను వేరు చేయడం వల్ల అది చచ్చిపోతుందని అనుకుంటాం, కానీ అది అలా కాదు. అది అంత పెద్ద తప్పు. ఎందుకంటే పాము తలను వేరు చేసిన తర్వాత కూడా తెగిపోయిన తల దాడి చేస్తుంది. సుమారు గంట పాటు దాని విషయం బయటకు తీయవచ్చు. 2013లో చైనాలోని గ్వాంగ్డాంగ్లోని ఫోషన్లో ఒక రెస్టారెంట్లో పెంగ్ ఫ్యాన్ అనే వంట మనిషి నాగుపామును ముక్కలుగా చేసి వంట చేస్తున్నాడు. అప్పుడు అలాంటి సంఘటన ఒకటి జరిగింది. కానీ తెగిన తల అతన్ని కాటు వేయడంతో హాస్పిటల్కి వెళ్ళే దారిలోనే అతను మరణించాడు. ఇలా ఎందుకు జరుగుతుందంటే పాము తలను కత్తిరించిన తర్వాత కూడా అది చుట్టూ వేడిని అనుభూతి చెందుతుంది, మరియు ఏదైనా దాని దగ్గరికి వచ్చినప్పుడు అది దాన్ని గ్రహించి దాడి చేస్తుంది. తేనెటీగలు చనిపోయిన తర్వాత కూడా బతికే ఉండవు, కానీ చనిపోయిన తర్వాత కూడా కుట్టగలవు. చనిపోయిన తేనెటీగలు ఎగిరి ఎవరిని కుట్టవు, కానీ ఎవరైనా చనిపోయిన తేనెటీగను పట్టుకోవడానికి వెళితే అది కుట్టి తన విషాన్ని మొత్తం వేటగాడి శరీరంలో ఉంచుతుంది. తేనెటీగ యొక్క కుట్టులో విషం మరియు విషాన్ని విడుదల చేసే కండరాలు 2 ఉంటాయి. అందుకే దాని స్టింగ్కి మెదడు అవసరం లేదు. అందుకే తేనెటీగ చనిపోయినప్పుడు కుట్టడం శరీరంలోని ఒక భాగం మాత్రమే. కాబట్టి చనిపోయిన తేనెటీగను పట్టుకునే ముందు ఈసారి మీరు 1-2 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. బొద్దింకలు చాలా చిన్నవిగా కనిపించే జీవులు కావచ్చు, కానీ వాటి చర్మం చాలా బలంగా ఉంటుంది. అవి న్యూక్లియర్ బాంబుని పేలినప్పుడు కూడా తట్టుకోగలవు. వాటి శరీరం యొక్క నిర్మాణం వాటి శ్వాస కోసం ఉపయోగించే వాటి శరీరం అంతా చిన్న రంధ్రాలు కలిగి ఉంటాయి. ఇతర జీవుల వలె ఇవి తల ద్వారా మాత్రమే కాకుండా శరీరం ద్వారా ఊపిరి పీల్చుకుంటాయి. అందుకే తల తెగిపోయిన 7-10 రోజులు బతికే ఉంటాయి. 7-10 రోజుల తర్వాత దాహం కారణంగా చనిపోతాయి. బొద్దింకులకు సంబంధించినట్టు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అవి తల తీయకుండా ఆహారం తీసుకోకుండా నెలల తరబడి బ్రతకగలవు. ఆక్టోపస్ జపాన్ మరియు కొరియా వంటి ఆసియా దేశాల్లో తినే ప్రధాన వంటకాల్లో ఆక్టోపస్ ఒకటి. మరియు ఆక్టోపస్ యొక్క ప్రతి కాలు మెదడు వలె పనిచేసే 40,000 న్యూరాన్లు కలిగి ఉంటాయి. అంటే ఆక్టోపస్ ప్రతి కాలు దాని స్వంత నియంత్రణ వ్యవస్థను కలిగి ఉంటాయి. దీనికి మెదడు అవసరం లేదు. అందుకే దాని కాలు కత్తిరించినప్పుడు అది తనంతట తాను కదలడం ప్రారంభిస్తుంది. మరియు ఆక్టోపస్ చనిపోయినప్పుడు కూడా దాని కణాలన్నీ చనిపోయే వరకు దాని కాళ్ళు దాని శరీరాన్ని కొంత దూరం తీసుకొని పోగలవు. అలస్కన్ వుడ్ ఫ్రాగ్ అనేది ప్రకృతి నుండి ప్రత్యేకమైన శక్తిని పొందిన కప్పల జాతి. మరియు వీటి శక్తి ఏంటంటే అలస్కా అడవుల్లోని శీతాకాలం టెంపరేచర్ -20 డిగ్రీస్ కంటే కూడా తక్కువగా పడిపోయినప్పుడు ఈ కప్పలు ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో 80% మంచులో స్తంభించిపోతాయి. ఎవరైనా వాటి కాళ్ళను కదిపినప్పుడు అవి విరిగిపోయేంతలా స్తంభించిపోతాయి. ఈ సమయంలో కప్పలు శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది, వాటి గుండె పనిచేయడం ఆగిపోతుంది, మరియు శరీరంలో రక్త ప్రసరణ ఆగిపోతుంది. మరి ఎందుకంటే కప్పలు చనిపోతాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అలస్కన్ వుడ్ ఫ్రాగ్ చలికాలంలో తను రక్షించుకోవడానికి మాత్రమే చేస్తుంది. దీన్ని నిద్రాస్థితి అని కూడా పిలుస్తారు. వేసవిలో దాని శరీరం నుండి మంచు కరిగిపోయినప్పుడు దాని అవయవాలు మళ్ళీ పనిచేయడం ప్రారంభించి శీతాకాలం వచ్చే వరకు మళ్ళీ సాధారణ జీవితాన్ని గడపడం ప్రారంభిస్తుంది. ఇవండి ఈ వీడియోలోని విశేషాలు. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.